ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ బీజేపీ అగ్రనేత పైన దాడి, కత్తులతో పరిస్థితి తీవ్రదారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాస్కర్ గౌడ్ అనే వ్యక్తిపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. డీజీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్లో నివాసం ఉండే భాస్కర్ గౌడ్ సినీ నిర్మాతగా, ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా గుర్తింపు కూడా పొందాడు. ఈ క్రమంలో సమాజంలో తనకంటూ ఓ పలుకుబడిని పెంచుకోవడం కోసం ఎప్పుడూ పరితపించేవాడు. అయితే తన వెంట ఎప్పుడు జనం గన్మెన్లు ఉంటే తనను అందరూ గౌరవిస్తారని భాస్కర్ అనుకున్నాడు. గన్మెన్లు కావాలంటే తనకు తన శత్రువుల నుంచి రక్షణ అవసరం అని నిరూపించుకోవాలి. ఈ క్రమంలో తనను ఎవరైనా హత్యాయత్నం చేస్తే పోలీసులు తనకు రక్షణ గన్మెన్లను కేటాయిస్తారని అతడు భావించాడు. దీంతో ఫిబ్రవరి 24 తేదీన తనపైన దాడి చేయడానికి 2,50,000 రూపాయలతో ప్లాన్ కుదుర్చుకున్నాడు. అతని ప్లాన్ ప్రకారమే దాడి జరిగింది. దీంతో అతన్ని వెళ్ళిన పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా పాపులారిటీ గన్మెన్ల కోసం తనపై తానే హత్యాయత్నం చేయించుకున్నాడని తెలిసింది. డీసీపీ పద్మజ తెలిపింది. కాగా ఈ కేసులో తనకు సహకరించిన మరో 6గురితో పాటు భాస్కర్ గౌడ్ను రిమాండ్కు తరలించింది ఆమె తెలిపారు. తనపై తానే ఆత్మహత్య ఏదైతే చేసుకున్న బీజేపీ నేత, ఇక బోడుప్పలకు సంబంధించిన బీజేపీ నేత ఉదయ్ భాస్కర్ గౌడ్ తనపై తానే హత్యాయత్నం చేసుకొని పోలీసులకు దొరికిపోయాడు. తన గన్మెన్లో ఉంటే సమాజంలో గౌరవిస్తారని,